హాయ్ హలో మే ơi ఓకే ఓకే mẹ ơi mẹ ơi మే అమ్మ మదర్ మే అంటే మదర్. చలో మాకు ఏదో కనిపించింది వాటర్ ఎట్లా వస్తున్నాయి పొలాలకి ఎట్లా సప్లై అవుతుంది. అది తిరుగుతూ ఉంది. తిరుగుతున్నా కొద్దీ ఆ బొంగులకి వెళ్ళి వాటర్ వస్తే ఇట్లా పడుతున్నాయి. ఆ వాటర్ అంతా ఇక ఇటు పాస్ అయిపోయి పొలాలకు వచ్చేస్తుంది అన్నమాట. పొలాలకు వచ్చేస్తుంది. తడకలు బొంగులు కనిపిస్తున్నాయి కదా, ఆ తడకలు ఈ వాటర్ ఫోర్స్ ఉన్నాయి. వాటర్ కొంచెం ఫోర్స్గా పోతున్నాయి. ఆ వాటర్ ఫోర్స్ పోవడం వల్ల ఆ తడకలు మునిగి తడకల్ని తోసిస్తున్నాయి వాటర్. ఆ తోయటం వల్ల ఆ రోలర్ అనేది ఏదైతే ఉందో అది తిరుగుతుంది. ఓకే, ఆ తిరిగినప్పుడు ఆ బొంగులు లోపలికి వెళ్తున్నాయి, వాటర్ లోపలికి వెళ్ళి. ఓకే, ఆ బొంగులు వాటర్ లోపలికి వెళ్ళి వాటర్ నిండిపోతుంది. వాటర్ నిండగానే అది పైకి లేస్తుంది. ఇక్కడ అటు సైడ్ పైకి లేస్తుంది. పైకి లేచి వాటర్ పైన పోస్తుంది అన్నమాట. ఇక్కడ వాటర్ పోసి మళ్ళీ ఎంటీ బొంగులు కింద పోతున్నాయి. ఎంటీ బొంగులు కింద పోయిన వెంటనే ఇక్కడ నుంచి మొత్తం ఫిల్ అవుతూ పైకి వస్తుంది. ఫిల్ అయ్యి పైకి వస్తున్నాయి. ఫిల్ అయ్యి పైకి వస్తున్నాయి. వాటర్ అట్లా పోస్తుంది. అది పోతుంది. సో అట్లా పోస్తూ ఆ రివర్ ఫ్లో ఉన్నంత వరకు ఇది తిరుగుతూనే ఉంటుంది. ఓకే, అట్లా వాటర్ అక్కడ పడుతుంది. అదే వాటర్ ఇక్కడ పాస్ అవుతుంది. ఇక్కడికి వస్తుంది, పొలాల్లోకి ఫ్రీగా వెళ్ళిపోతుంది అన్నమాట. వితౌట్ ఎనీ పవర్ కనెక్షన్, నథింగ్. సో ఇట్లా వెళ్ళిపోతుంది. అది ఈ సిస్టమ్ మంచిగా ఉంది. వితౌట్ పవర్లెస్, 0 పవర్, బట్ వర్క్ అయితే జరుగుతుంది. వాటర్ పడతానే ఉంటాయి పొలంలోకి. సో ఈ సిస్టమ్ ఇక్కడే కాదు, మన ఇండియాలో కూడా చాలా చోట్ల ఉన్నాయి. బట్ కొన్ని విలేజ్లో మనము ఎక్స్ప్లోర్ చేయము, ఇటువంటి చూపించాము కూడా. అంత రేర్గా కనిపిస్తాయి అన్నమాట. మన ఈవెన్ ఇండియాలో కూడా ఉన్నాయి, బట్ చాలా రేర్గా కనిపిస్తాయి ఇవి. సో ఇక్కడ వియట్నాంలో కానీ వేరే చిన్న దేశాల్లో వేరే కంట్రీస్లో ఏంటంటే పవర్ని లాస్ చేయకుండా ఇట్లా వీళ్ళు వాడుతూ ఉంటారు అన్నమాట. సెపరేట్గా ఇది కట్టించుకున్నారు వాళ్ళు, సెపరేట్గా బిల్డ్ చేసి దీని గురించి అట్లా పెట్టినారు. వైలేషన్ వద్దులే చైనా డ్రోన్ ఫ్లై చేస్తున్నాం. చాలా పైన ఉంది, 220. వాళ్ళు ఇప్పుడే అతను ఆర్మీ కోసం వచ్చేసి కొంచెం వార్నింగ్ ఇచ్చాడు. డ్రోన్ ఇక ఓకే How much money? Head north. వియట్నాం చైనా బార్డర్ అనమాట ఇదంతా కంప్లీట్గా. సో ఇది ఎంత మూలకు ఉందో పెట్రోల్ స్టేషన్. అసలు పెట్రోల్ బంక్ అని ఎవరైనా అనుకుంటారా? అంటే తెలిసిన వాళ్ళకైతే ఆపుతారు, తెలియని వాళ్ళకి ఇటు నుంచి వచ్చే వాళ్ళకి కానీ లేదంటే ఇటు నుంచి వచ్చే వాళ్ళకి కానీ కనపడదు.
ఇటు నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం కనిపిస్తుంది. మేము రావడం ఇటు నుంచి వచ్చేసి కిందకి వెళ్ళి ఆ షాప్లో అడిగిన పెట్రోల్ అమ్ముతావా విడిగా అని అయితే ఇక ఇదేరా బాబు పెట్రోల్ పంప్ ఇది అంటే డైరెక్ట్ ఇటుకు వచ్చినాము. 212 కిలోమీటర్స్ ఉంది. అండ్ మేము చైనా బార్డర్కి అంటే ఇప్పుడు వెనకాల కనిపిస్తున్నాయి కదా కొండలు దాని వెనకాల చైనా ఇదంతా వేడినాం అనమాట. కొట్టు డబ్బులు అందులో వేస్తేనే యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత అప్పుడు కొడుతుంది తీసుకొచ్చి. పెట్టి నొక్కిరా గ్రీన్ పడ బాగా అవుతాడు అని కళ్ళు కనబడతలేవు నాకు. కళ్ళు కనబడతలేవు కళ్ళు. ఓకే అందులో డబ్బులు వేసుకొని మనమే కొట్టుకోవచ్చు. 70 ఇచ్చి 70 అని. ఓకే థ్యాంక్ యూ. క్రేజీ అంటే క్రేజీ ఉంది పెట్రోల్ సిస్టము. ఇట్లే ఉండాలి, ఇన్ఫ్యాక్ట్ ఇట్లే ఉండాలి. ఎవరు లేకపోయినా మనం ఏం లేదు ఇక్కడికి వచ్చేసి ఇట్లా ఓపెన్ చేసుకొని డబ్బులు వేసి పెట్రోల్ కొట్టేసారు అనమాట. అంటే మనకి తెలియదు కాబట్టి వాళ్ళని పిలిచినాము. తెలిసిన వాళ్ళు వచ్చేసి డైరెక్ట్గా పోసుకొని పోసేసుకుంటారు. పైసలు పెడుతున్నాడు అంతే. చలో లెట్స్ గో. అరే ఇది చైనీస్ లారీ అది. చైనా లారీ లాంగ్వేజ్